సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ గ్రామానికి చెందిన మడపతి రవికుమార్ తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ టీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్నాపూర్లో విలేకరులతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కండర క్షీణత, తీవ్ర వైకల్య దివ్యాంగులకు సహాయపడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వాటిని చూసిన శ్రీ కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ వారు రవికుమార్ సేవలను గుర్తించి శుక్రవారం రోజు హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నందమూరి తారక రామారావు కళామందిరంలో తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ చైర్మన్ డాక్టర్ పితాని రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా సుభాష్ చంద్రబోస్ జీత సాఫల్య పురస్కార్ అవార్డును అందించారు. నేను కదలలేని పరిస్థితుల్లో ఉండి కూడా సేవా కార్యక్రమాలను ఆలోచన మాత్రమే చేస్తాను. ఈ ఆలోచనని ఆచరణ పెట్టడానికి ఎంతోమంది మానవతావాదులు, వాలంటీర్లుగా కుటుంబ సభ్యులు మరియు పత్రికా, టీవీ విలేకరుల సహకారం కూడా ఎంతగానో ఉందని ఆనందం వ్యక్తం చేస్తూ ఈ అవార్డుని తనకు సహకరించే వారికి అంకితం చేస్తున్నానని తెలియజేశారు. అంటే మనుషులకు మనుషులే చేయాలి కాబట్టి మరి మనుషులుగా మనం సమాజంలో మనకు తోచిన సేవా కార్యక్రమాలు చేయాలి. మరి నాకు ఉన్న జబ్బు ఏంటంటే మస్కులర్ డిస్ట్రోఫీ, ఇది కండర క్షీణత అంటారు. రోజు రోజుకు ఒంటరి శక్తి కోల్పోతూ అతను చాలా ఘోరమైన పరిస్థితి ఉంటున్నది. అయినా కూడా ఇలా ఉండి నేను 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమం చేస్తున్నా. కేవలం నేను ఒక ఆలోచన మాత్రమే నాది. ఎంతోమంది శ్రీనివాసరావు సార్ లాంటి వాళ్ళు ముందుండి నా ఆలోచనలకు ఆచరణ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం మాతృ దినోత్సవం చేస్తాను సార్. అంటే మాలాంటి వాళ్ళకు సేవలు చేసే తల్లులకు మాతృ దినోత్సవం సందర్భంగా వారికి మా తృప్తి మేరకు అంటే మాకు చేస్తున్న సేవలకు బంగారు ముద్దు ఇచ్చినా కూడా సరిపోదు. మరి అలాంటివి అదేవిధంగా ఈ తలసేమియా అనే ఒక వ్యాధిని కన్నా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తూ వారికి మేము మా వంతు సహకారం అందిస్తున్నాం. ఇంకొక విషయం సార్, ముఖ్యంగా సమాజంలో ఈ ఆత్మహత్యలు బాగా జరుగుతుంటాయి సార్. దాని మీద అవగాహన కార్యక్రమాలు అంటే ఈరోజు మేము అవయవాలు బాగా లేకున్నా కూడా మేము ఇలా బతుకుతున్నాం. మరి చిన్న సమస్యలకు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మరి దానికి ఖచ్చితంగా ఓ పరిష్కారం అంటూ ఉంటుంది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్య హక్కు ఎవరికి లేదు కాబట్టి జీవితాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ.